సావంత్ గారు ఏసీ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న సురేఖ మరియు మిగతా మహిళా నాయకులందరికీ, అదేవిధంగా కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన అక్క చెల్లెలు, అన్నాదమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కరిస్తున్నా. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం సహకరించకపోయినా గడిచిన 6 మాసాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ప్రాంతాన్ని ఇచ్చిపెట్టకుండా మర్చిపోకుండా ఏదో సమయం దొరికినప్పుడు నడుచుకుంటూ పోతున్నా. ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు నేను చేసే అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరి కోసం ఇవాళ ఇబ్బందిగా కూడా ఖచ్చితంగా మీ అందరికి వెళ్తాం, నా అక్క చెల్లెలు అందరికి వెళ్తాం, అందరికి వెళ్తామని ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఫలితం మీద ఏ రకమైన సందేహం లేదు. 60 డివిజన్ మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 60 డివిజన్ ఏ రకమైన మిగిలింది. అభివృద్ధి విషయానికి వస్తే సంవత్సరంన్నరగా ఏదైతే అభివృద్ధి చేసినామో, అంటే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి చెప్పింది హాస్పిటల్ చెప్పిన హాస్పిటల్ మన అయితే నడుతుంది. ఇంకో సంవత్సరం ఓపెనింగ్ అవుతుంది. అదేవిధంగా కరకట్టలు చెప్పినాం, ఎందుకంటే వర్షాకాలం వస్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, వాళ్ళ కోసం కరకట్టలు తీసుకొచ్చాం. స్కూల్ ఏవైతే కొత్త కాలేజీలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ రోడ్డు వస్తుంది, కొంచెం చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ యొక్క సగం పని కాదు, ఏదైనా ఖాళీ మొదలు ఖాళీ పూర్తి చేసే పని చేస్తున్నాం. ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉన్నది. ఇంకొక విషయం చెప్పదలుచుకుని, ఇక్కడ సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇంతవరకు రాష్ట్ర చరిత్ర సింగరేణి వాళ్లకు, రిటైర్డ్ వాళ్ళకు కానీ ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు రాలేదు. అది కొట్లాడి 2.5 లక్షల ఆదాయం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కొట్లాడినప్పుడు సింగరేణి రిటైర్డ్ కార్మికులు అందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డు వచ్చినాయి. అదేవిధంగా మిగతా పెన్షన్ అన్ని వస్తున్నాయి. ఈ రకంగా సింగరేణి కార్మికులు చేయడం జరిగింది. ఇక్కడ ఇది మంచిర్యాల కార్పొరేషన్ ఎలక్షన్తో మాత్రాన మంచిర్యాలలో ఏదైతే అభివృద్ధి చెందిందో నస్పూర్ ఆ రకంగా అభివృద్ధి చెందాలంటే మీరు నస్పూర్ పట్టణంలో ఉన్న 23 కార్పొరేటర్లు మాకు గెలిపించి అప్పచెప్పుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ నుంచి 100 ఫీట్ల రోడ్డు పట్టినది, 100 ఫీట్ల రోడ్డు 60 ఫ్లైఓవర్ అయిన తర్వాత దాన్ని సీదా తీసుకుపోయి అరడర కాలనీ అనుకుని సీదా పోయి కొత్త రోడ్డు కలిపితే అప్పుడు మంచిర్యాల పట్టణం, నస్పూర్ పట్టణం ఒకటి చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఇంత వరకు దాదాపు 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ సింగరేణి కూడా పట్టాలు సమస్య పరిష్కారం అయింది. అరణ్యమ్మ సింగరేణి కొంచెం తిరగడం గోలైతే ఒక 2 నెలలు అయితే తిరిగితే ఒక 2 నెలలు నిలబడి అది చేస్తే ఆ రోడ్ ఒకటి అయిపోతే మంచిర్యాల కనెక్టెడ్ అవుతుంది. ఆ తర్వాత అడ్డం రోడ్లు అన్ని కలుపుకుంటే మనకు సులభం అయిపోతాయి. మంచిర్యాల కూడా నస్పూర్ను కూడా మంచిర్యాల కన్నా మంచి పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఖచ్చితంగా మంచిర్యాల కన్నా మంచి వసతులతో తీర్చిదిద్దా. దానికి మీ సహకారం కావాలి, మీ మద్దతు కావాలి. ప్రత్యేకంగా నా అక్క చెల్లెలు ఏదైతే ప్రేమాముఖాన్ని చూపించి నన్ను గెలిపించారో అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న 23 మంది కార్పొరేటర్లు, ఇక్కడ 16 మంది వచ్చిన ఈ కార్పొరేటర్లు అందరినీ వాళ్ళ పాటు నాకు మీరేసే ఓటు వాళ్ళకి కాదు నాకు కూడా ఇస్తాను గుర్తుపెట్టుకొని ఇవాళ తప్పకుండా వాళ్ళందరినీ గెలిపించాలని కోరుతున్నా. మిగిలింది